మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాది గొందివాడ అండి. మేమైతే చోడవరంలోనే ఉంటున్నాను. నేను కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. చచ్చిపోయిన పాప మా చిన్నాన్నగారి అమ్మాయి. నాకు చెల్లవుతది. అమ్మాయి 7th క్లాస్ మారేడుమిల్లి హై స్కూల్‌లో చదువుతుంది. అయితే ఆశ్రమ స్కూల్‌లో చదువుతుంది. ఆహ్, అమ్మాయికి అసల ఏమైంది అని మాకైతే పొద్దున్న వరకు తెలీదు. తెలియకపోతే మారేడుమిల్లిలో హాస్పిటల్‌లో అంబులెన్స్ ఎక్కిస్తుంటే అమ్మాయిని తెలిసినోళ్ళు, మా ఊర్లో వాళ్ళు చూసారంట. మన ఊరు అమ్మాయిని హాస్పిటల్ తీసుకొస్తున్నారు చోడవరం. అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేరు అంబులెన్స్‌లో. ఆహ్, చాలా సీరియస్‌గా ఉన్నట్టుంది. మాట లేదు, ఏం లేదు అనేసి చెప్పారు ఫోను చేసి. చెప్తే ఏంటి ఎవరిని తీసుకొస్తున్నారు ఇలాగ అలా అని ఒకళ్ళకొకళ్ళం ఇలా బాలేదంటే ఎవరిని తీసుకొస్తున్నారంట, పేరెంట్స్ లేరట. అంటే మీరు చోడవరంలో ఉన్నారు కదా! ఎళ్లి చూడండి అని చెప్పారు. మేమొచ్చేసరికి మార్చరీలో పెట్టేసారు బాడీని అప్పటికే. అక్కడ స్కూల్ వాళ్ళు ఎవ్వరు కనిపియలేదు మాకు. ఇక్కడొచ్చి అక్కడ గేట్ దగ్గర వాచ్‌మెన్ ఉంటారు కదండీ హాస్పిటల్‌లో. ఆయనడిగితే ఇక్కడ స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చారు కదండీ పాపని. బాలేదంట అంటే మార్చరీలో పెట్టారమ్మా అనేసంటే అక్కడికెళ్ళి ఇక్కడ బయట లోపల మొత్తం తిరుగుతున్నాం గానీ ఎక్కడ కనపడలేదు. అప్పుడు లోపలికెళ్ళి సిస్టర్ గారు, డాక్టర్ గారు ఉంటారు కదండీ! ఇలా తీసుకొచ్చారంటే, తీసుకొచ్చారమ్మా వాళ్ళే అని అప్పుడు వాళ్ళ హెచ్ఎం, ఆహ్, వాళ్ళ వార్డెన్ గారని, వాళ్ళ వంట కుక్కు, వాళ్ళ వాచ్‌మెన్ ముగ్గురున్నారు. ఏమైందంటే, అమ్మాయి మొత్తం బానే ఉందమ్మా. ఆహ్, ఉదయమే కళ్ళు తిరిగి పడిపోయింది. మా ముందే స్నానం చేసింది. మా ముందే బ్రష్ గూడా చేసి తిరిగింది అటు ఇటు అని చెప్పారు. ఆహ్, అలా చెప్తే మళ్ళీ అక్కడ ఇంక బాత్రూమ్‌లో మా మా ఊరు పిల్లలేమో అక్కడ చదువుకునే వాళ్ళు తనతో పాటు బాత్రూమ్‌లో పడిపోయింది. హాస్పిటల్‌కి తీసుకెళ్ళలేదు అని ఆళ్ళు చెప్తున్నారు సార్. బ్రష్ చేసి, స్నానం చేసి ఆ రూమ్‌లో కూర్చొనుంటే బట్టలేం మడతేసుకుంటున్నది సార్. అయితేనేమో అటతో కళ్ళు తిరిగి పడిపోయింది. మేము వెంటనే బైక్‌లో తీసుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయాం మారేడుమిల్లి. అక్కడ వాళ్ళు చెకప్ చేసి అక్కడ కూడా బానే ఉంది. అక్కడి నుంచి వారు రిఫర్ పెట్టారు చోడవరం ఏరియా హాస్పిటల్‌కి అని చెప్పారు సార్. అని చెప్పింది ఆవిడ వార్డెన్ గారైతే. ప్రస్తుతానికైతే మరి ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్ళలేదంట. కానీ ఆవిడ హాస్టల్‌లోనే చనిపోయిందంట పాప. ఇక్కడికొచ్చినప్పుడు కూడా వార్డెన్ గారు లేదమ్మా ఇక్కడికొచ్చిన తర్వాత ఇలాగ అయింది అనేసి వార్డెన్ గారు అన్నారు. కానీ డాక్టర్ గారు అడిగితే ఏమన్నారంటే, అమ్మ వారు బాడీని పట్టుకొచ్చారు ఆవిడకి వచ్చి అనేసి డాక్టర్ గారు చెప్తున్నారు సార్. దివ్య తేజ్ అండి 7th క్లాస్ గొందివాడ. వాళ్ళ అమ్మ నాన్న ధర్మరెడ్డి, వెంకటలక్ష్మి. నేను మేనత్తని. ఈ నిన్న కాదు, ఉదయమంట. ఉదయమే. పడిపోవడం అయితే నిన్న పడిపోయిందట బాత్రూమ్‌లో. కానీ చనిపోయింది మాత్రం ఉదయమే హాస్టల్‌లో చనిపోయిందంట. కానీ ఈళ్ళేమి చేశారంటే హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ ఇలాగ అయిందనేసి ఆ వార్డెన్ చెప్తున్నారు. కానీ పీఓ గారు కూడా మా వైపు మాట్లాడకుండా ఆ స్కూల్ యజమాన్యం వైపు సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఏది గట్టిగా మాట్లాడితే కేసు ఫైల్ చేయండి, ఇది చేయండి అనేసి అంటున్నారు. ఎంతవరకు మాకైతే న్యాయం జరగాలి. స్కూల్ యజమాన్యం మీద యాక్షన్ తీసుకున్న తర్వాత పీఎం అది పోస్ట్‌మార్టం చేయడానికి ఒప్పుకోవాలి. మేము అప్పుడు ఒప్పుకుంటాం. వాళ్ళు ఎవరైనా సరే యాక్షన్ తీసుకున్న తర్వాతనే పోస్ట్‌మార్టం చేయాలి అని మేము కోరుకుంటున్నాం ఫ్యామిలీగా. అసలు ఏం జరిగింది? వాళ్ళు ఏం చేశారు? అసలు పీఓ గారు కూడా ఆ వార్డెన్ మీద అసలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అన్ని మా వైపు మేము గట్టిగా మాట్లాడితే మా మీద యాక్షన్ తీసుకోండి అనేసి పోలీసు వాళ్ళకి చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? మరి మాకు బాధగానే ఉంటది ఫ్యామిలీ. అది ప్రాణం పోయింది. ఏదో తప్పు జరుగుంటే మేము ఇంతగా బాధపడము. ప్రాణం పోయింది. పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేదు ఎవరు కూడా. కాబట్టి దానికి కారణమైన యజమానిని మరి వాళ్ళు సీరియస్‌గా తీసుకోవాలి. అప్పుడే పోస్ట్‌మార్టం చేయాలి. అప్పుడు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. 1వ తారీఖు 2015 గల పుట్టింది పిల్లది. ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. 7వ తరగతి చదువుతాండేది. ఇప్పుడు ఏమైందో మాకు తెలియదు. మాకైతే వచ్చింది 10 గంటలకు వచ్చింది కబురు. అక్కడి నుంచి మేము అప్పుడే చేను పనికి వెళ్ళి మరి వచ్చాం. అప్పుడు 13లో చేసుకొని ఇప్పటికే ముఖం కూడా కడగకుండా వచ్చాం. పాపకి ఇంకా చూపించారు. ఇప్పుడు ఇంకా చూపించారు. డివైచేయ బాగా చదువుతాను. అక్కడ 50 పెట్టే 40 మార్కులు వచ్చినాయి గుందల్లో కూడా. ఇక్కడ కూడా మన 100 పెట్టినవి 92 మార్కులు వచ్చాయి ఇక్కడ కూడా. నా పేరు విధుల లచ్చిరెడ్డి, ఆదివాసుల చైతన్య వేదిక సంక్షేమ సంఘం ఏఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు. అయితే ఉదయం మారేడుమిల్లి బాలికల ఉన్నత ఆశ్రమ పాఠశాల లోపల దివ్య తేజ్ అనేటువంటి అమ్మాయి సడన్గా కళ్ళు తిరుగుతూ కింద పడిపోయి మరణించినటువంటి దివ్య తేజను తల్లిదండ్రులకు వినపం చేయకుండా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చి మరి పిఓ గారు అలాగే డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా పోస్ట్మార్టం చేస్తామంటే మేము వ్యతిరేకించినాము పూర్తిగా. కారణం ఏదైనా అక్కడ హెచ్ఎం అలాగే అక్కడ ఉన్నటువంటి వార్డెను పై
చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసేంత వరకు పోస్ట్మార్టం చేయకూడదనేసి మేము నిలవరించినప్పటికీ సరే నిజ నిర్ధారణ తెలుసుకోవడానికి ఏరియా హాస్పిటల్ నుంచి మళ్ళీ స్కూల్ వరకు వెళ్ళాలనుకుంటే పేరెంట్స్ని అలాగే ప్రజా సంఘాన్ని తీసుకువెళ్ళమని మేము కోరినప్పటికీ పిఓ గారు మమ్మల్ని హాస్పిటల్లో వదిలేసి ఆయన డిఎస్పీ గారు కారులో ఎక్కి వెళ్ళటం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. అయితే ఈరోజు ప్రతి ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆశ్రమం ఉన్నటువంటి పాఠశాల లోపల స్ట్రెంత్కు తగ్గట్టుగా మరి బాత్రూములు లేక మరి ఆ వాసని పిల్లలు పీల్చుకోవటం వలన మరి సడన్గా కళ్ళు తిరిగి పడిపోవటం, అలాగే వాళ్ళకి డయేరుగా సోకి మరి మరణించడం జరుగుతుంది. వీటన్నిటి మీద పిఓ మరి డాక్టర్ల మీద కానీ ఇక్కడ డాక్టర్లు కూడా మన రంపచోడవరం ఏరియా హాస్పిటల్ కూడా డాక్టర్లు కొరత ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఇక్కడ సరైనటువంటి వైద్యం చేయకుండా మరి 9 గంటలకు వచ్చి 11 గంటలకు వాళ్ళు తంబు వేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికి కూడా మరి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల పైన అలాగే ఏదైతే దివ్య తేజ చనిపోయినటువంటి కుటుంబాన్ని మేము ఈ రోజు న్యాయం చేయమని అడిగితే మరి పిఓ గారు కూడా ఆ కుటుంబ సభ్యుల్ని బెదిరించటము ఎంతవరకు సమంజసం? ఇటువంటి పిఓ గారు మా ఏజెన్సీ లోపల రంపచోడవరం ఐటీలో అవసరమా? గనక ఇటువంటి పిఓ గారిని తక్షణం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి మా ప్రాంతం అభివృద్ధి చెందాలనుకుంటే ఇక్కడ మరణాలు ఆగాలనుకుంటే మాకి వేరొక ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఐటీడీఏ పిఓ గారిని నియమించాలని కూడా ఆదివాసుల చైతన్య వేదిక సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే దివ్య తేజ ఏ విధంగా అయితే మరణించిందో మరి పూర్తిగా విచారణ జరిపి మరి అక్కడ ఉన్నటువంటి వాటినిపై హెచ్ఎంపై ఇంకా ఎవరైనా ఉంటే డాక్టర్లు నిర్లక్ష్యం ఉంటే డాక్టర్లను కూడా మరి సస్పెండ్ చేసి మరి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాలని అలాగే వారికి ఎక్స్గ్రేషియా కూడా మరి ప్రకటించమని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు మేము విన్నవించుకుంటున్నాం.